నమస్తే, వెల్కమ్ టు గోలీమార్ ఛానల్. ఇప్పుడు మనం ప్రస్తుతం పంజాగుట్ట సర్కిల్లోని ఒక వైన్ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఈ మధ్య జరుగుతున్న ఇష్యూ అనేది ఉంది కదా, కింగ్ ఫిషర్ బీర్లు అనేది. ఈ ఇష్యూ గురించి ఒక వైన్ షాప్ ఓనర్ దగ్గర డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? వినయ్ అన్న. ఇప్పుడు కింగ్ ఫిషర్ ఇష్యూ అనేది బాగా నడుస్తుంది కదా. అవును. ఫస్ట్ ఆపేస్తా అని అన్నారు కదా. అవును. ఆపేస్తా అన్నప్పుడు మీ రియాక్షన్ ఎట్లుండే అన్న? ఆపేస్తా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు సేలింగ్ చాలా తక్కువ ఉన్నది. ఇప్పుడు రేషన్ సిస్టమ్ ఇస్తున్నారు, అది 1 hour 2 hours అయిపోతుంది. బిజినెస్ కూడా చాలా డల్ ఉన్నది. కింగ్ ఫిషర్ ఆపేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మంచిగా ఏమంటాం, సప్లై అనేది మీకు ఒక గుడ్ న్యూస్ లాగా మళ్ళీ సప్లై చేస్తా అని అంటున్నారు కదా, దీనిపైన సప్లై చేస్తే సంతోషమే. అది ఇంకా ఇంతవరకు ఇంకా మన దగ్గరికి ఇంకా అప్డేట్ రాలేదు. అది వచ్చి సప్లై చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇది ఏదైతే సప్లై చేస్తుందో కింగ్ ఫిషర్ బీర్లని, ఈ యొక్క బీర్లు అనేటివి వాళ్ళ డిమాండ్ ఏంటంటే వీటి ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు బాగా. మరి ఇవి ఇంక్రీజ్ అయితే మీ యొక్క కస్టమర్లు బిజినెస్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? దీని మీద ఇంకా అప్డేట్ రాలేదు, రేట్లు పెంచుతాం అది అని చెప్పి. ఒకవేళ కింగ్ ఫిషర్ ఉంటేనే బిజినెస్ బాగుంటుంది, బిజినెస్ డెవలప్మెంట్ ఉంటుంది. జనరల్గా ఇక్కడ ఎట్లా నడుస్తుంది అన్న బిజినెస్ అనేది? కింగ్ ఫిషర్ ఇప్పుడు రేషన్ సిస్టమ్ వస్తే 1 hour అయిపోతున్నాయి. 1 hour అయిపోతుంది స్టాకు. తర్వాత ప్రాబ్లం అవుతుంది, కస్టమర్కి చెప్పలేక లేవని చెప్పలేక చాలా ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ నిన్న ఒక మంచి న్యూస్ చెప్పింది, కింగ్ ఫిషర్లు మొత్తం మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి అండ్ సేల్స్ అనేది జరుపుకోవచ్చు. ఇక్కడ స్టాక్ మాత్రం వస్తే 1 hourలో సేల్స్ అయిపోతాయని వైన్ షాప్ ఓనర్లు అందరూ చెప్తున్నారు. బట్ మెయిన్ ఏంటంటే కింగ్ ఫిషర్ బీర్లు రావడం హ్యాపీగా ఉంది అని చెప్పేసి వైన్ షాప్ ఓనర్లు అందరూ చెప్తున్నారు. కెమెరామ్యాన్ భరత్తో రిపోర్టింగ్ సతీష్, గోలీమార్.